మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ బుధవారపు దినమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ప్రభువు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎట్లా ఉన్నారు? అందరూ బాగుగా ఉన్నారు కదండి? చాలా చాలా సంతోషం. మనము ఆరోగ్యంగా ఉండటమైన దేవుని చిత్తం. ఒకవేళ మనము శోధనలో పడటమైన దేవుని చిత్తం. దేవుని చిత్తం లేకుండా మన కుటుంబాలలో, మన శరీరంలో కూడా ఏది జరగదు. ఏది జరుగుతున్నా ఆయన చిత్తమే. కాబట్టి ఆయనకే స్తోత్రములు చెల్లించి ఆయన్నే స్తుతించి మన విశ్వాస జీవితంలో పడిపోకుండా ముందుకు సాగిపోదాము. ఈరోజు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్తున్నామండి. 1 నుండి 2, 3, 4 అధ్యాయాల్లో క్లుప్త వివరణ మనం పొందుకున్నాం. చాలా ఎక్కువైన విషయాలు ఉన్నాయి. అయినా ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవలసినవి తీసుకున్నాం. అందులో ఈ దినాన్ని ఈ 5వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఈ 5వ అధ్యాయము మనము 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియూ తెలియని వారి ఎడలను త్రోవ చూపిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువ చేత ప్రజల కొరకెలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. చదువుబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యమే మనం వినాలి. అందులో సారాంశం మనకు జీవాన్నిస్తుంది, తెలివినిస్తుంది, జ్ఞానాన్నిస్తుంది, పవిత్రత ఇస్తుంది, ప్రశాంతినిస్తుంది. దేవుని వాక్యం ద్వారానే మనం దీవించబడతాము. ఈ 1 నుండి 6 వచనాల్లో మన కొరకు ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు ఉన్నారని తేటగా చెప్పడం జరిగింది. అట్లయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నియమము ప్రకారముగా నియమింపబడిన వాడే తప్ప తనకు తానుగా ఈ ఘనత వహించుకున్నవాడు కాడని ఆనాడు పౌలు గారు హెబ్రీ విశ్వాసులకు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కారణం, మన ప్రధాన యాజకుడు గొప్పవాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు వారి కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అని చెప్తానికే ఈ మాటలన్నీ వారికి చెప్తూ వచ్చినాడండి. కాబట్టి ఆలోచించండి, మనము
జాగ్రత్తగా ఈ దినాల్లో జరుగుతున్న సందర్భం ఇక్కడ ఒకటి కనపడుతుంది. అదేంటంటే సంఘాలలో పిలుపు లేని సేవకులు. ఏం అవసరం లేదండి, ఒక సేవకుని పక్కన చేరుతున్నారు. ఎందుకు, మా పక్కనే ఉన్నారు కొంతమంది, వారు సేవకులు అయిపోయారు. అవ్వటం మంచిదే, కానీ నియమం ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి, అలాగే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. చూడండి, ఇందులో 4వ వచనములో, ఎవడను ఈ ఘనత తాను తానే వహించుకొనడు, అది దేవుడి వాళ్ళ. కాబట్టి దేవుడే ప్రధాన యాజకుడుగా ఉండుటకు దేవుని చేత పిలువబడినవాడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అని పౌలు గారు వివరణ చేస్తూ వచ్చినాడండి. ఎట్లా, దేని ప్రకారంగా అంటే 2వ కీర్తన 7వ వచనం ప్రకారంగా, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని ఆ వచనం ప్రకారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అయినాడని పౌలు గారు పాత నిబంధన వచన భాగాలను ఎత్తి చెప్తూ ఉన్నాడు. ఆ తదుపరి 110వ కీర్తన 4వ శరణములో ఉన్న ఒక భాగాన్ని తీసుకొని చూడండి, 6వ వచనములో, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావన్న ఈ 2 చోటలు ఉన్నటువంటి వచన భాగాల ద్వారా మన ప్రభు ప్రధాన యాజకుడుగా పిలువబడినవాడు అని అపోస్తలుడైన పౌలు చాలా తేటగా ఆనాడు ఈనాడు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. ప్రియులారా, నీవు రక్షణ కొరకు పిలువబడ్డావు, ఆ పిలుపులో ఉండు. ప్రభు నిన్ను ఒకవేళ పని కొరకు పిలిస్తే నువ్వు వాడబడవచ్చు. పని కొరకు పిలిస్తే వెనుకున్నవి విడిచిపెట్టి ముందున్న వాటికే సాగిపోవాలి. కొందరు డ్యూటీ చేస్తూ పని చేస్తున్నారు, అది సంపూర్ణమైన పిలుపు లేదని అర్థం, ఆత్మ నడిపింపు లేదని అర్థం. సేవకు వస్తే సేవకే, అంతేగాని మరలా మరొక పని ఉండకూడదు. ఆయన పిలిచినాడంటే ఆ పిలుపుకు నువ్వు లోబడాలి. ఇట్లా పనివారు రావాలని, ఇలాంటి పనివారు రావాలని ఈ మాటలు వింటున్న విశ్వాసులైన మీరు దేవుని సేవకు పిలుపు కలిగిన సేవకులు రావాలి ప్రభువా అని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారిని ఎంకరేజ్మెంట్ చేయండి. కొంతమంది మా వాడు పాస్ట్ అయిపోతున్నాడంట, మా వాడు బైబిల్ తరగతులకు వెళ్ళాడట అని వాడిని మనుషులే సేవకుడుగా చేసేస్తున్నారు. అందుకనే సంఘాలు ఇలా ఉన్నాయండి ఈ రోజున. ఇడిపోవటానికి కారణం ఇదే. ఒక నాయకుడు ఉంటున్నాడు, వాడికి నచ్చిన వాడిని ఈ సంఘాల్లో బలపడుతున్నాడు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. చూసారండి, వీళ్ళందరూ ఎక్కడ కనపడతారో మరి మనకు తెలియదులేండి, వీళ్ళు ఎక్కడ కనపడతారో మరి మనకు తెలియదులేండి. ఆలోచించండి. కాబట్టి ఈ మాటలు విన్న ఈరోజు విశ్వాసులైన మీరు పనివారిని పంపు ప్రభువా అని ప్రార్థన చేయండి. తప్పగా దేవుడు నిజమైన పనివారిని తన కోతకు, తన పనిలో చేయుటకు ఆయన ఏర్పరచుకుంటాడు. ఈ వాక్యము మన హృదయములు ఆయన నింపి నిండుగా దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ద్వారా మాతో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోతకు పనివారు తక్కువగా ఉన్నారు. నిజమైన మీ పనివారిని పంపించి నీ పని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇది నాన్న సహోదరి మేరీ, అలాగే వారి యొక్క రూములో పనిచేస్తున్నటువంటి దుర్గగారు కొరకు, రాధగారు కొరకు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఆరోగ్యం దయచేయండి, సహోదరులు మంచిగా ఆరోగ్యంగా ఉండుటకు సహాయపడండి. వారి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బిడ్డలు వివాహాలైన కొన్ని శోధనలు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించబడుటకు సహాయం చేయండి. దుర్గగారు యొక్క బిడ్డల యొక్క చదువుల కొరకు, జ్ఞానం కొరకు, ఆత్మతో నింపబడుట కొరకై ప్రార్థిస్తున్నాం. నాయన నీ నామములో సహాయం చేయండి. రాధగారు అబ్బాయి గారి కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు, తండ్రి గారి కొరకై
ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ ప్రియబిడ్డలు నా ప్రభా మరి సహోదరులు నాయన నాగలక్ష్మి కుమార్తె భవాని కొరకై ప్రార్థిస్తున్నాం. చేయి అమర్చబడుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ప్రభా మరి కాకినాడలో సహోదరి కొరకై, అలాగే జగ్గనపేటలో ఉన్న ఆ యొక్క సహోదరుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమందు నీ ప్రియబిడ్డలుగా మేమేం చేయవలసి ఉందో ఆ పనులు భారం అంతా మీ చేతులకు అప్పచెప్తున్నాం నాయన. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడనన్న వాగ్దానము చొప్పున ఈ దినపు ప్రయాణాలకి మీ కాపుదల దయచేయండి. వ్యాపారాలు చేస్తున్నారు, సహాయం చేయండి. డ్యూటీలకి వెళ్తూ డ్యూటీల్లో ఉన్నారు, మెలకువ దయచేయండి. క్షేమము భద్రత దయచేయండి. మీ దైవ సేవకులు అక్కడ బయట దేశాల్లో పనిచేస్తున్నారు, బలపరచండి. సువార్తకు వెళ్ళిన స్థలాల్లో కొంచెం తిరుగుబాటులు ఉంటుండగా తిరుగుబడే వారికి ముందుగా మీ భయము కలిగించుమని ప్రార్థన చేస్తున్నాం. పాపిని రక్షించండి. ఆటంకము జరగకుండా నీ సువార్త వ్యాప్తి జరుగుటకు సహాయం చేయండి. ఈ యొక్క కాలమంతా మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం. మీ నామములో నడిపించండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపు మరల వాక్యాన్ని విందాం. ప్రభు మనకు సహాయం చేయును గాక. ఆమేన్.